ప్రొడ్యూసర్ డబ్బు ఉన్న ప్రతి ఒక్కరు ప్రొడ్యూసర్ అయిపోతారు అంటే డబ్బులు ఇన్వెస్ట్ చేయడమే ఈజీ. ఈ మిస్కన్సెప్షన్ గురించి మీ ఒపీనియన్ ఏంటో? డబ్బు ఉంటే సినిమా అవుతుంది అనేది అసలు అబద్ధం, అసలు కంప్లీట్లీ రాంగ్. ఎందుకనంటే అప్పుడు మనం ఫైనాన్షియల్ అవుతాం కానీ సినిమా ప్రొడ్యూసర్ అవుతాం. ప్రొడ్యూసర్ అంటే ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ అంటే ఫస్ట్ డే వెళ్తారా, లేదు ఒక పెద్ద స్టార్ హీరో కమర్షియల్ సినిమా మాస్ సినిమా అంటే ఫస్ట్ డే వెళ్తారా? మీకే తెలుసు. అవును, నేను ఇప్పుడు బాలయ్య బాబుతోనో లేకపోతే చిరంజీవి బాబు గారితోనో లేకపోతే నాజిన గారితోనో పెద్దవాళ్ళతో హీరో చేయాలని ప్రతి ప్రొడ్యూసర్కి ఉంటుంది. కానీ లక్ష్మీ శరత్ కుమార్ గారి సినిమాలు ఆల్మోస్ట్ అన్ని చూసేసాం. ఈవిడ చేసిన అన్ని క్యారెక్టర్లతో కంపేర్ చేస్తే ఖచ్చితంగా మీకు ఏమైనా డిఫరెన్స్ క్లియర్గా కనిపించిందా? వన్ మ్యాన్ షో దీంట్లో. మిగతా అందరూ ఎంత బాగా అందరూ చేసినా కూడా ఈవిడ మెయిన్ లీడ్ కాబట్టి. అనిల్ గారు మీకు కథ చెప్పినప్పుడు ఒక బడ్జెట్ అన్నారు, తర్వాత బడ్జెట్ మారిపోయిందని అన్నారు. సో ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి మీకు ఒక నెగిటివ్ ఇంప్రెషన్ పడే ఛాన్స్ ఉంది. అంటే ఇండస్ట్రీ అంటే మోసమా, అంటే మనకు ఒక కోటి అని చెప్పి 5 కోట్లు తర్వాత 5 కోట్లు. ఎక్కడైనా సరే పూర్తి బాధ్యత నిర్మాత. ఎదుటి వాళ్ళని మనము అనేటప్పుడు వాళ్ళు కూడా అంటారు కదా, మరి నీ బుద్ధి ఏమైందని కదా. గాడ్స్ గ్రేస్ నేను ఇంకో 10 సినిమాలు తీస్తే 10 సినిమాల తర్వాత కూడా ఇదే మాట చెప్తా, నా సక్సెస్ ఎప్పుడు నా డైరెక్టర్లకే చెందుతుంది, ఫెయిల్యూర్ ఎప్పుడు నాకు చెందుతుంది. ప్రొడ్యూసర్గా ఫెయిల్యూర్ నేను తీసుకుంటా, సక్సెస్ని ఎప్పుడు నా డైరెక్టర్కి ఇస్తాను. చిన్నప్పుడైతే బాలయ్య బాబు గారి సినిమాలు ఎక్కువ చూసాను. మేమున్న ఆ ఏరియాలో బాగా మా చిన్నతనం నుంచి అందరూ ఆ సినిమాకి వెళ్తూ ఉండేవాళ్ళు, వాళ్ళతో పాటు మేము కూడా వెళ్తూ ఉండేవాళ్ళం. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. నేను మీ ప్రియమైన దర్శన్. నాతో పాటు ఎవరున్నారు అంటే, జనరల్గా ఒక మిస్కన్సెప్షన్ ఉంది ఏంటంటే డబ్బులు సంపాదించిన వాళ్ళందరూ ప్రొడ్యూసర్లు అయిపోతారని. బట్ నిజంగా ప్రొడ్యూసర్ అయిన వాళ్ళకి తెలుస్తుంది ఆ నొప్పి ఏంటి, ఒక్కొక్కసారి చెప్పిన బడ్జెట్కి తర్వాత అయిన బడ్జెట్కి తేడా ఏంటి, ఇవన్నీ ఆ కష్టాలు ఏంటి అనేది. సో మనతో పాటు ఒక కొత్త ప్రొడ్యూసర్ ఉన్నారనమాట. సో కొత్త ప్రొడ్యూసరే కానీ లైనప్ చూస్తే చాలా వరుసగా ఉన్నాయి. ఒక 3 ప్రాజెక్టులు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. సో శబరి ప్రొడ్యూసర్ మనతో పాటు మహేంద్రనాథ్ కూండ్లా ఉన్నారు, మాట్లాడేద్దాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీకు ఎవరన్నా చెప్పారా మీరు కొంచెం హనుమాన్ జంక్షన్ సినిమాలో వేణుగారిలా ఉంటారని చెప్పారా? సో ముందుగా ఈ మిస్కన్సెప్షన్ గురించి అడగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రొడ్యూసర్ డబ్బు ఉన్న ప్రతి ఒక్కరు ప్రొడ్యూసర్ అయిపోతారు అంటే డబ్బులు ఇన్వెస్ట్ చేయడమే ఈజీ అనే మిస్కన్సెప్షన్ ఉంది. ఆఫ్టర్ కోవిడ్ థియేట్రికల్ బిజినెస్ ఎలా రన్ అవుతుందో మన అందరికీ తెలుసు. ఇప్పుడు 50 days ఇలాంటివి ఏమీ లేవు. ఫస్ట్ వీక్లోనే డబ్బులు తెచ్చుకోవాలి, తర్వాత ఓటీటీ తెచ్చుకోవాలి, ఇది నడుస్తుంది. సో ఈ టైంలో నిజంగా అసలు సినిమా కష్టాలు ఏంటి మీకే తెలుస్తాయి. ఈ మిస్కన్సెప్షన్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? అసలు డబ్బు ఉంటే సినిమా అవుతుంది అనేది అసలు అబద్ధం, అసలు కంప్లీట్లీ రాంగ్. ఎందుకనంటే అప్పుడు మనం ఫైనాన్షియల్ అవుతాం కానీ సినిమా ప్రొడ్యూసర్ అవ్వం. ప్రొడ్యూసర్ అంటే నేను కూడా మొదట్లో మనీతోనే వచ్చాను తప్ప అనుభవంతో రాలి, అది నేను యాక్సెప్ట్ చేయాలి. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, అంటే ఒక సినిమా అయిపోయే టైంకి 24 craftsలో ప్రొడక్షన్ ఎలా చేస్తారు, ఏ డిపార్ట్మెంట్ ఏంటి, ఎక్కడ ఎంత బత్తాలు ఉంటాయి ఏంటి, ఇవన్నీ తెలుసుకున్నాం. సో అందుకని ఉట్టి మనీ ఉంటేనే మనం చేయగలం అనేది తప్పు లేదు, అసలు చేయలేదు. అలా మ్యాక్సిమం చేయగలిగితే ఒక సినిమా చేయగలుగుతారు అంతే తప్ప ఓన్లీ నేను మనీ ఇస్తూ పోతాను అని అంటే అది ఇక్కడ అవ్వదు. ఇదే కాదు, ఏ పని అయినా సరే, నాట్ ఓన్లీ ఇన్ ఫిలిం ప్రొడక్షన్, ఎనీ అదర్ బిజినెస్. నీ దగ్గర డబ్బు ఉంది కదా నేను ఏదైనా చేయగలను అనేది జరగదు అది ఎక్కడ. అట్లాగే సినిమా ఇండస్ట్రీలో కూడా జరగదు, ఎస్పెషల్లీ ఇక్కడ అసలు జరగదు. ఎందుకంటే ఇక్కడ క్రాఫ్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఇంతమందితో కోఆర్డినేషన్ ఇవన్నీ చేయాలంటే నువ్వు ఒక ఏసీ లోపల రూమ్లో కూర్చొని నేను మనీ ఇచ్చేస్తే అయిపోతుంది అనుకుంటే అవ్వదు. వాళ్ళు చెప్పేది మనకు అర్థం కావాలి. అర్థం కావాలంటే గ్రౌండ్ లెవెల్లో మనకు అది తెలిసి ఉండాలి. ఇప్పుడు నేను అది నేర్చుకుంటున్నాను. నాకు ఒక సినిమాతో అన్నీ తెలిసి నేను అనను కానీ, బట్ కొంత ఒక వెహికల్ని పిలిస్తే మనకి ఎంత బత్తా పడుతుంది, డ్రైవర్కి ఎంత పడుతుంది, కార్కి ఎంత పడుతుంది, ఇట్లా రకరకాలు ఉంటాయి. సో అట్లా కొంత తెలుసుకుంటూ ఉన్నాను. సో మనీతోనే, టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, మనీతోనే ప్రొడక్షన్ అనేది అవ్వదు, సినిమా ప్రొడక్షన్ అవ్వదు. సో ఎఫర్ట్స్ పెట్టాలి, ఇక్కడ బాగా కష్టపడాలి, పని చేయాలి, అప్పుడే అవుతుంది. అంటే ఇప్పుడు జనరల్గా ఆర్టిస్టులను చూసుకున్నాం అనుకోండి, వాళ్ళకి వాళ్ళ ఆర్ట్ తెలిస్తే చాలు, ఎలా హావభావాలు ఎలా పలికించాలి ఇక్కడ వరకు తెలిస్తే చాలు. బట్ డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి వచ్చేసరికి మాత్రం ఓవరాల్గా అన్ని క్రాఫ్ట్స్ మీద నిజంగా పట్టు ఉండాలి. అంటే ఎంతో కొంత అవగాహన ఉండాలి. ఓవరాల్గా అవుట్పుట్ ఎలా వస్తుంది, సినిమా హిట్ అవుద్దా లేదా, ఎక్కడ ఊరికి వెళ్తుంది, దీనికి మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ అంతా ఎంత రిటర్న్స్ వస్తాయి, ఇన్ని ఆలోచనలు ఉండాలి. ఏమీ తెలియకుండా వచ్చి ఫ్రెషర్ అయితే ఖచ్చితంగా పెట్టలేదు, ఖచ్చితంగా అవ్వదు అసలు. ఇక్కడున్న సిచ్యువేషన్ ఏంటి అంటే మనం సినిమా చేసేటప్పుడు ఓకే ఇంత బడ్జెట్ అనుకుంటాము, దీన్ని ఇలా చేస్తాం కానీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. అసలు మనం ఊహించని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకరోజు షూటింగ్ జరుగుతూ ఉంటుంది, అనుకోకుండా ఆగిపోతుంది. అది వేరియస్ రీజన్స్. ఒక ఆర్టిస్టుకి ఇంజురీ అవ్వచ్చు,
లేదంటే ఏదో ఒక వెహికల్ బ్రేక్ డౌన్ అవ్వచ్చు, లేదంటే అక్కడ లొకేషన్లో ప్రాక్టికల్ ప్రాబ్లం అంటే కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ రోజు షూటింగ్ క్యాన్సిల్ అవుతుంది. మరి మనం వేసుకున్న బడ్జెట్లో ఇక్కడ వర్క్ చేసిన వాళ్ళకైతే మనం ఇవ్వాల్సిందే కదా. మనం అది అరౌండ్ లెట్సే 2 o'clock దాకా వర్క్ చేసాం. యాక్చువల్గా చేయాల్సింది 6 దాకా, ఇంకా 4 hours వర్క్, అంటే ఆల్మోస్ట్ హాఫ్ డే వర్క్ ఆగిపోయింది. ఇప్పుడు దీనివల్ల అదే లొకేషన్ నేను మళ్ళీ తీసుకోవాలి, మళ్ళీ షూటింగ్ చేయాలి. అప్పుడు నాకు ఇవంతా అడిషనల్ బర్డెన్ అవుతాయి. అంటే నాకనే ఏ ప్రొడ్యూసర్ కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అందుకని ఉంటాయి అన్ని సాధక బాధకాలు మొత్తం ఉంటాయి. సో అసలు మీరు గుంటూరు నుంచి మొదలయ్యారు, అమెరికా వెళ్ళారు, తర్వాత మీకు మంచి బిజినెస్లు ఉన్నాయి. ప్రొడ్యూసర్గా మారడానికి మెయిన్ సీడ్ ఎక్కడ పడింది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నతనం నుంచి సినిమా అంటే ఇష్టం. మెయిన్ ఆ సినిమా అంటే ఇష్టము, ఫాలో అవ్వటము, వాల్ పోస్టులు చూస్తూ ఓకే ఈ సినిమా ఎట్లా ఆడుతుంది, ఈ సినిమాలో డైరెక్టర్ ఎవరు, ప్రొడ్యూసర్ ఎవరు, ఏ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చింది, ఏ మ్యూజిక్ డైరెక్టరు, ఎన్ని వారాలు ఆడింది, ఇట్లాంటివి తెలియకుండానే చదువుకుంటున్నా కూడా రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు దారిలో సైకిల్ మీద వెళ్ళేటప్పుడు, మేము కాన్వెంట్లో చదువుకునేటప్పుడు ఈ వాల్ పోస్ట్ రోడ్డు మీద అంటించుంటాయి కదా, అవి చూస్తూ 7 weeks అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్ పడకపోతే ఓ సినిమా వెళ్ళిపోయింది, అరే 50 days కన్నా ఎక్కువ ఆడలేదు, అంటే ఏదో మన సొంత సినిమానే ఆడలేదు అని ఫీల్ అవ్వటం, అంత ఫీలింగ్ ఉండేదన్నమాట. సో అట్లా చిన్నప్పుడే ఆ విజయం అనేది పడింది. అది అట్లాగే ఎప్పుడు కంటిన్యూ అవుతూ వచ్చింది. సో అంటే మాకు బేసిక్గా గుంటూరులోనే సినిమా జనరల్గా గుంటూరులో వాళ్ళకి ఎక్కువ సినిమాలు అంటే ఇష్టం ఉంటుంది, బాగా ఎక్కువ చూస్తారు. నేను కూడా అక్కడే పుట్టి పెరిగాను కాబట్టి నాకు అది ఉంది. ఇంకా అట్లా మనం ఎంత దూరం వెళ్ళినా, ఎంత ప్రయాణం చేసినా, ఏమంటారు ఎన్ని వ్యాపారాలు చేసినా, ఏం చేసినా కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా, అట్లా చేసింది. సో వ్యాపారం చేస్తాం, డబ్బు సంపాదించుకుంటాం, అన్నీ ఉంటాయి. వాటిలో ఏంటి అని అంటే ఓకే మనసుకి నచ్చిన పనులు కూడా కొన్ని చేయాలి అని అనుకుంటాం. అందరి జీవితంలో అది జరగదు. ఓకే నేనేమనుకున్నానంటే ఓకే నాకు ఇష్టమైంది ఇది, ఒకసారి ఇది కూడా మనం చేద్దాం, డెఫినెట్గా ఒక సినిమా అనేది చేద్దాము. ఎందుకంటే రేపనే రోజున ఒక రిగ్రెట్ ఉండకూడదు లైఫ్లో. అరే నేను ఓకే మనీ సంపాదించాం, మంచిగా సెటిల్ అయ్యాము, కానీ నేను జీవితంలో చేయాలనుకున్న పని చేయలేకపోయానే నేను బాధపడకూడదని అనుకున్న టైంలో ఎస్ ఓకే మనం ఇంకా సినిమా తీద్దాం అని అప్పుడు డిసైడ్ అయ్యి ఇట్లా వచ్చింది. అనుకున్నారు బాగానే ఉంది. ప్రొడ్యూసరే ఎందుకు డైరెక్షన్ నేర్చుకుందాం అని చెప్పి అది అందరు చేయగలిగేది వ్యవహారం కాదు, అది దానికి అనుభవం ఉండాలి. ఎట్లా పడితే అట్లా చేయగలిగింది. ఈవెన్ ఇప్పుడు తెలిసింది ఏంటంటే ప్రొడ్యూసర్గా చేయాలి అని అంటే కూడా అనుభవం ఉండాలి. కేవలం డబ్బు ఉంటే సరిపోదు, దాంతోనే అన్నీ అవ్వవు. ఇప్పుడు నేను డైలీ ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్, ఎవ్రీడే ఐఎమ్ లెర్నింగ్. ఇంకా అలాగే నేర్చుకుంటా కూడా, ఇక మీదట కూడా కీప్ ఆన్ నేర్చుకుంటేనే ఎక్కడైనా ఏదైనా మనం అప్డేట్ అవుతాం, లేకపోతే అవుట్డేట్ అవుతాం. నువ్వు అప్డేట్ అవ్వకపోతే అవుట్డేట్ అయిపోతాం, అంతే, దట్స్ ఆల్. సో అట్లా నేను ప్రొడక్షన్లోకి వచ్చాను. అంటే నాకున్న వెసులుబాటు ప్రొడక్షన్ చేయగలగటమే కాబట్టి నాకున్న వర్ణంతో నేను ప్రొడక్షన్లోకి వచ్చాను. సో ఇప్పుడు మనకి కొంతమంది ప్రొడ్యూసర్లు ఉన్నారు ఇండస్ట్రీలో. ఎవరంటే దిల్ రాజు గారిని చూసుకుంటే ఆయన ఫ్యామిలీ ఆడియన్స్ని ఎలా పట్టుకోవాలి అనేది ఫస్ట్ నుంచి ఆయన ఒక ఫామ్లా ఉంటుంది. ఆయన భలే చూస్ చేసుకుంటారు, బాగానే హిట్లు ఉంటాయి. స్టార్టింగ్ స్టేజ్లో చూస్తే మ్యాక్సిమం హిట్లు బాగానే పడేవి, రెగ్యులర్గా ఉండేది. ఇప్పుడు ఎస్కేఎన్ గారిని చూసుకుంటే ఆయన సినిమాని ఏ సినిమానైనా ఎలా ప్రమోట్ చేసుకోవాలనేది ఆయన ఫాలో అవుతున్నారు ఇప్పుడున్న జనరేషన్. సో అలాగా మీకు ఎవరన్నా ఇండస్ట్రీలో అంటే ఇప్పటి నుంచో, ఇప్పుడైతే మీరు ఫేస్ ఆఫ్ ద ప్రమోషన్స్ మీరు కూడా అవుతున్నారు, కానీ ఒకప్పుడైతే కెమెరా ముందుకు రాని ప్రొడ్యూసర్లు ఎంతో మంది ఉన్నారు మన చిన్నప్పటి నుంచి చూసుకుంటే చాలా సినిమాలకి. సో మీకు ఎవరన్నా అలాగా ఒక ఇన్స్పిరేషన్ ఉన్నారా, ఇలాంటి ప్రొడ్యూసర్ అవ్వాలి నేను ఈ స్థాయికి పర్టికులర్గా ఇలాంటి ప్రొడ్యూసర్ అని అట్లా? ఎందుకంటే నేను ఫస్ట్ ప్రొడ్యూసర్ అవ్వాలి అని నేను ఫస్ట్ నుంచి అలా డిసైడ్ అయింది ఏమీ లేదు. సినిమా అంటే ఇష్టం అంతే తప్ప ఒక డైరెక్టర్ అవ్వాలనో లేకపోతే ఒక ప్రొడ్యూసర్ అవ్వాలని స్పెసిఫిక్గా అనుకోలేం. ఒక పాయింట్ ఆఫ్ టైం వచ్చేసరికి లైఫ్లో మనం కొంత సాధించిన తర్వాత మనకి కొన్ని ప్యాషన్స్ ఉంటాయి. అవి రేపొద్దున లైఫ్లో ఇంకొంత ఏజ్ వచ్చిన తర్వాత మనకు రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదు, అరే అది మనం చేయలేకపోయామని. ఆ యాంగిల్లో ఏంటి అంటే ఎస్ నాకు అదంటే ఇష్టం ఉంది, మనం అది ఆ పని మనం ఎందుకు చేయకూడదు అని ఇక్కడికి రావడం జరిగింది. అంతేగాని ఒక ప్రొడ్యూసర్ని చూసి మనం ఇతను అలా డెవలప్ అయ్యాడు కాబట్టి, అలా సక్సెస్ అయ్యాడు కాబట్టి మనం అలా అవ్వాలి అనుకుని అలా ప్రత్యేకంగా వచ్చింది అయితే కాదు. అంటే ప్యూర్ సినిమా మీద ఆర్ట్ మీద అంతే, సినిమా అనే దాని మీద లవ్ అయ్యి తప్ప ఒక పర్టికులర్ క్రాఫ్ట్ అనేది పెట్టుకొని ఇక్కడికి వచ్చింది. ఓకే. అంటే ఇప్పుడు ఇందాక అనుకున్నాం కదా, ఒకప్పుడు నిజంగానే పాపం ప్రొడ్యూసర్స్ కెమెరా ముందుకు రావడానికి పెద్ద ఇష్టపడేవారు కదా, వాళ్ళ ప్రమోషన్స్ అప్పుడు అంతా ఇంత ఉండేది కూడా కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఇన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లేవు ఆ రోజున. ఆ రోజు కేవలం వాల్ పోస్ట్ మాత్రం ఉండేది, ఒక ఫంక్షన్ మాత్రం చేసేవాళ్ళు, ఇంతే ఉండేది. ఇప్పుడు దీని స్కేల్ పెరిగిపోయింది. ఇప్పుడు ఇన్స్టాల్ అంటున్నాం, ట్విట్టర్లు అంటున్నాం, ఫేస్బుక్ అంటున్నాం, రకరకాలు చెప్తున్నాం, ఇలాంటి ఇంటర్వ్యూస్ ఉన్నాయి కాబట్టి ఆ రోజున అవి లేవు, వాళ్ళకి కనిపించలేదు. ఈ రోజున అవి ఉన్నాయి కాబట్టి కనిపించాల్సి వస్తుంది, కనిపిస్తున్నారు. సో ఇప్పుడు శబరిని ఫస్ట్ ప్రాజెక్ట్ కింద సెలెక్ట్ చేసుకోవడానికి మీరు వన్ ఆఫ్ ద రీజన్ ఏమన్నారంటే, ఇప్పుడు ఆవిడ
ఆవిడ స్క్రిప్ట్ సెలక్షన్ అలాగా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుందని మీరు అన్నారు. బట్ ఆవిడ స్క్రిప్ట్ సెలక్షన్ ఆవిడకి అనుకూలంగా ఉంటుంది. అంటే ఇప్పుడు సినిమా హిట్ అవుద్దా, ఎన్ని కోట్లు వస్తాయి అనేది ఆవిడ పర్సెప్షన్ కాదు. ఆవిడ ఏమనుకుంటుంది, నాకెంత పేరు వస్తుంది, నాకేమన్నా అవార్డ్స్ వస్తాయా, ఇవే అనుకోవచ్చు. బట్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అది వర్కౌట్ అవుతుంది కదా, మీరు ఎలా ఎందుకు ఆలోచించారు? నేను ఫస్ట్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ చేయాలనుకుంటాను, కానీ అంతేగాని పర్టికులర్ ఒక జోనర్ చేయాలని అనుకోను. అలాంటి టైంలో ఆవిడ చేసిన ప్రతి సబ్జెక్టు కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా ఒక డిఫరెంట్ సబ్జెక్ట్స్ కమర్షియల్గా కూడా సక్సెస్ అవుతున్నాయి. సో ఆవిడ సెలెక్ట్ చేసుకునే దాంట్లో కమర్షియల్గా సెలెక్ట్ అవుతున్న సబ్జెక్ట్స్, అట్ ద సేమ్ టైం ఆవిడ క్యారెక్టర్ కూడా చాలా యూనిక్గా ఉండే క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. సో ఆ 2 ఎలిమెంట్స్ ఆవిడ సెలక్షన్లో నేను గమనించాను. ఒకటి కమర్షియల్ ఎలిమెంట్గా సినిమా సక్సెస్, 2 ఆవిడ క్యారెక్టర్ పరంగా చూసినప్పుడు అది యూనిక్గా ఉండేది చూస్ చేసుకున్నారు. ఆ 2 కలిపి ఈ సినిమాలో ఉంది, ఆవిడ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి నేను ఆ ప్రాజెక్ట్ని టేకప్ చేశాను. అంటే ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్, 3 years బ్యాక్ అనుకుంటా, యశోద వచ్చింది, సమంత గారి ఫిల్మ్. అది మంచి సక్సెస్ వచ్చింది కమర్షియల్గా కూడా. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత మాట్లాడుకున్నా, మళ్ళీ మగపక్షపాతి ఇలాంటి పేర్లు ఎంత మాట్లాడుకున్నా, ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ కంటే మేల్ సెంట్రిక్ ఫిల్మ్స్, మాస్ ఫిల్మ్స్, కమర్షియల్ ఫిల్మ్స్ వాటికి కొంచెం క్రేజ్ ఉంటుంది, ఈజీగా క్యాష్ చేసుకోవచ్చు. కొంచెం బజ్ క్రియేట్ అయినా, కొంచెం కంటెంట్ ఉన్నా, బాగున్నా. ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ ఎంతైనా కొంచెం వెనకబడి ఉన్నాయి. మరి ఇది రిస్క్ కదా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకున్నా. నేను అదే ఫస్ట్ ప్రాజెక్ట్ నాకు చేసేటప్పుడు నాకు ఇక్కడ ఇండస్ట్రీలో ఎవరు తెలియదు. నా దగ్గరికి అసలు స్క్రిప్ట్ తెచ్చిన వాళ్ళు కూడా చాలా ఒకటోవారు అంతే తప్ప. సార్ మీరు సినిమాలు చూస్తూ ఉంటారు, ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ అంటే ఫస్ట్ డే వెళ్తారా, లేదు ఒక పెద్ద స్టార్ హీరో కమర్షియల్ సినిమా, మాస్ సినిమా అంటే ఫస్ట్ డే వెళ్తారా, మీకే తెలుసు. అవును, నేను కాదను, నేను చెప్పినవన్నీ కరెక్టే. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే నాకు వచ్చిన దాంట్లో ఇప్పుడు నేను పెద్ద వాటి గురించి ఎక్కువగా ఆలోచించాను. నాకున్న పరిమితుల్లో నేను ఏది చేయగలను మాత్రం ఆలోచిస్తాను తప్ప, నేను ఇప్పుడు బాలయ్య బాబుతోనో లేకపోతే చిరంజీవి గారితోనో లేకపోతే నాగార్జున గారితోనో పెద్దవాళ్ళతో హీరో చేయాలని ప్రతి ప్రొడ్యూసర్కి ఉంటుంది. కానీ నా స్థాయి ఏంటి, నా పరిధి ఏంటి అనేది నాకు తెలుసు. నేను ఆ స్థాయిలో నేను చేయలేను, ఆ స్థాయి రిలేషన్షిప్స్ నాకు లేవు, ఆ డేట్లు తెచ్చుకునే పరిస్థితి నాకు లేదు. సో అలాంటప్పుడు నేను నాకున్న దాంట్లో చేస్తూ మెట్టు ఎక్కాలి అని నేను అనుకున్నప్పుడు మొదటి మెట్టుగా నాకు వచ్చిన వాటిల్లో ఇది బెటర్ కాబట్టి నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. అంతే తప్ప ఇది ఒక ఉమెన్ సెంట్రిక్ ఫిలిం అనో లేకపోతే మేల్ ఇలా ఒక లెక్కలతో అనేది అసలు నేను ఎప్పుడు ఆలోచించలేదు. మొదటి నుంచి కూడా అలా లేదు. ఆ లెక్కలు దేనికి ఉండాలంటే నువ్వు ఏ ప్రాజెక్ట్ టేకప్ చేసినా అది సక్సెస్ చేయడానికి మన ఒక లెక్కలు ఉండాలి తప్ప పర్టికులర్గా మగవాళ్ళతోనే సినిమా చేయాలి, ఆడవాళ్ళతో చేయకూడదు, ఇలాంటి లెక్కలు వేస్తే వర్కౌట్ అవ్వదు అనేది నేను ఫీల్ అవుతాను. సక్సెస్ అనేది ముఖ్యం ఇక్కడ, అది ఏ ఫిలిం అయినా సక్సెస్ ముఖ్యం. సో బేసికల్లీ మనం చిన్నప్పటి నుంచి సినిమాలు ఫాలో అవుతూ ఉండేవాళ్ళం. జానరా ఉండేది స్పెసిఫిక్గా ఒక సినిమాకి, థ్రిల్లర్ అని, హారర్ అని, డ్రామా అని, సోషల్ ఇలాగా రొమాన్స్ అని. బట్ ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ కూడా మల్టీ జానరా, మిక్స్డ్ జానరాస్ ఉంటున్నాయి. ఇప్పుడు థ్రిల్లర్ ఎప్పుడు థ్రిల్లర్ కి ఫిక్స్ అవుతుంది, అందులో రొమాన్స్ ఉంటుంది, హారర్ ఉంటుంది, రకరకాల మిక్స్ చేస్తున్నాం, డ్రామా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని పర్టికులర్ గా జానరా అంటే ఏం చెప్తారు మీరు? మాది కూడా ఇప్పుడు దీంట్లో కూడా థ్రిల్లర్ అని మేము చెప్తున్నాము, బట్ ఇట్ హ్యాస్ ఆల్ కమర్షియల్ ఎలిమెంట్స్. ఇట్ హ్యాస్ సాంగ్స్. జనరల్గా థ్రిల్లర్ అనగానే సాంగ్స్ ఏమి ఉండవు యూజువల్గా. మా దాంట్లో మన కేఎస్ చిత్రమ్మ గారు ఆవిడ పాడిన మంచి సాంగ్ ఉంది. అనురాగ్ కుల్కర్ణి గారు ఒక పాట పాడారు, రమ్య బెహ్నా పాడారు, అమృత సురేష్ పాడారు, గోపి సుందర్ గారు మ్యూజిక్ చేశారు. ఆర్ఆర్ కంటే సరే గోపి సుందర్ గారు బాగా చేస్తారు అనుకుంటాం. మ్యూజిక్ ఆయన బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. మరి ఆయన్ని కూడా మేము తీసుకొని ఒక థ్రిల్లర్ సినిమాలో సాంగ్స్ పెట్టామని అంటే కమర్షియల్ ఎలిమెంట్స్. దాదాపు ఒక 25 మెంబర్స్ ఆర్టిస్టులు దీంట్లో ఉన్నారు. దీంట్లో అంతా హెవీ ప్యాడింగ్ ఉంది. ఇంతమందిని పెట్టామనంటే అది ఖచ్చితంగా కమర్షియల్ ఎలిమెంట్ అనేదాన్ని మేము వదలకుండా దాన్ని థ్రిల్లర్ని ఎలా చెప్పాలో అలా చెప్పు. అండ్ మనం కొన్ని సినిమాలు చూసాం రీసెంట్గా, కన్నడ ఇండస్ట్రీలో ఎక్కువ చూసినట్టున్నాం ఈ మధ్య. ఆ సినిమా హిట్ అయిన తర్వాత మలయాళం సినిమాల్లో కూడా హిట్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ అన్ని లాంగ్వేజెస్ కి బైలింగ్యువల్ డబ్ చేయడం, అన్ని లాంగ్వేజెస్ కి డబ్ చేయడం. అప్పుడు ఆల్రెడీ ప్రమోట్ అయిపోయి ఉంటుంది. రీసెంట్ గా వచ్చిన సినిమాలు మంజుమల్ బాయ్స్ ఒకటి, ప్రేమలు ఒకటి, అక్కడ మంచి హిట్ టాక్ తెచ్చుకున్నాయని చెప్పి ఇక్కడ డైరెక్ట్ చాలా మంది ప్రొడ్యూసర్లు అడిగి కొనుక్కుని దాన్ని డబ్ చేసుకున్నాం. సో బేసిక్ గా మేము ఆ క్వశ్చన్ అడగం, ఎందుకు స్టార్టింగ్ ఎలా వెళ్ళారు, ఎందుకంటే అక్కడ ఉన్నది వరలక్ష్మి శరత్ కుమార్ గారు, ఆవిడకి మొత్తం నేషనల్ వైడ్ ఆమెకు ఒక క్రేజ్ ఉంది. అవును, మీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇదేనా? ఆవిడే కాబట్టి ఫేస్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఆవిడే కాబట్టి నేషనల్ వైడ్, ఇప్పుడు ఇండియన్ వైడ్ వెళ్ళడం తప్పేం లేదు, వరల్డ్ వైడ్ వెళ్ళడం తప్పేం లేదు అనుకుంటున్నారు? అంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఆవిడ కూడా. ఇప్పుడు నాకు గోపి సుందర్ లాంటి ఒక మలయాళీ మ్యూజిక్ డైరెక్టర్, ఆయన మంచి పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్, తెలుగులో తెలుసు, కన్నడ తెలుసు, మలయాళం తెలుసు, తమిళ్ తెలుసు. సో ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకున్నాం, మంచి సాంగ్స్ చేసాము. సో ఈయన ఉన్నాడు. కొంతమంది ఆర్టిస్టులు ఇప్పుడు
మహిమ్ గోపి గారు ఉంటే సలార్ తర్వాత ఆయనకి ఐడెంటిటీ అనేది అన్ని లాంగ్వేజ్లో అక్రాస్ ద కంట్రీ వచ్చేసింది. సో ఇలాంటి ఆర్టిస్టులు అందరూ ఉన్నారు. మేము ఫస్ట్ అంటే ఆ రోజు మేము సినిమా ప్రాజెక్ట్ అనుకున్న టైంకే ఇప్పుడు హనుమాన్ ప్రాజెక్ట్ ఒకటి అవుతుంది. అది ఆ రోజే నాకు తెలుసు ఏంటంటే అది పాన్ ఇండియా లెవెల్లో జరుగుతుంది అని. సో ఇట్లాంటి ప్యాడింగ్ మనకంతా ఉన్నప్పుడు మనము ఈ స్కేల్లో చేస్తున్నప్పుడు మనం కూడా అదే స్కేల్లో చేద్దాం అని అనుకున్నాను. అట్లాగే జరుగుతుంది. సో వరల్డ్ వైడ్ అన్నారు కాబట్టి యూఎస్లో రిలీజ్ యూఎస్లో మీరు ఉన్నారు కాబట్టి మీకు తెలుసు అక్కడ సినారియోస్ ఎలా ఉంటాయి. జనరల్గా మేము విన్నది ఏంటంటే యూఎస్లో ప్రతి సినిమాకి వెళ్ళరు ఆడియన్స్, రివ్యూలు చూసి వెళ్తారు. అంటిల్ అండ్ అన్లెస్ స్టార్ కాస్ట్ అయితే తప్ప, స్టార్ హీరో అయితే తప్ప వెళ్ళరు. రివ్యూస్ అనేది ఫాలో అవుతారు. అదైతే ఫ్యాక్ట్. నేను అక్కడ ఉన్నా కదా, జనరల్గా ముందు చదువుతారు. పెద్ద స్టార్ ఉంటేనేమో ఎలా ఉన్నా జనరల్గా వెళ్తూ ఉంటారు. లేదు అంటే ఒకసారి సినిమా ఎలా ఉంది అనేది ఒకసారి రివ్యూ ఫాలో అవుతూ ఉంటారు. ఫాలో అయ్యి వెళ్తారు. అది నిజం అంతే. జనరల్గా ఎక్సెప్షన్స్ ఉంటాయి. చెప్తారా అంటే అలా ఎందుకు చూస్తారు అంటే మనం ఇక్కడ చచ్చిపోతాం, ప్రతి సినిమాకి వెళ్ళిపోతాం. ఇంకా అదేంటి అంటే 5 days వర్క్ చేస్తారు, ఉండేది 2 days వీకెండ్. ఆ సాటర్డే సండే వాళ్ళు ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటారు. ఓకే మనం గ్రాసరీకి వెళ్దాం, గ్రాసరీస్ అంటే ఇక్కడ మనం వెళ్ళి వెజిటబుల్స్ అన్ని తెచ్చుకుంటాం, అక్కడ ఆ భాషలో గ్రాసరీస్కి వెళ్తాం, కాస్ట్కోకి వెళ్తాం, అన్నీ తెచ్చుకుంటాం. ఇట్లా ప్లాన్డ్గా డే అంతా చేసుకునేటప్పుడు ఆ 2 daysలో మనం టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? ఒక ఉండే ప్రోడక్ట్ ఒకటే, ఒక 3 సినిమాలు వచ్చినాయి, దాంట్లో ఒక మంచి సినిమా చూద్దాం అనుకున్నప్పుడు యూజువల్గా ఏంటంటే అక్కడ ఎక్కువ ఐటీ ప్రొఫెషనల్స్ ఉంటారు కాబట్టి, కంప్యూటర్ ఎక్కువ వాడతారు కాబట్టి, దాంట్లో ఏంటంటే రివ్యూస్ అనేది ఆబ్వియస్లీ మనకి ఆన్లైన్లో అవైలబుల్ ఉంటుంది కాబట్టి చూసుకొని అలా అలవాటు అయిపోయాయి అట్లా. ఎందుకంటే అప్పుడు ఐడిల్ మైండ్ కానీ గ్రేట్ ఆంధ్ర కానీ వీటికి బాగా అలవాటు పడి ఆ రివ్యూస్ చదవటం, వాటితో స్లోగా ఏంటంటే ప్రతి సినిమాకి ఒక రివ్యూ మీద బేస్ అవటం అనేది జరిగింది. అట్లా అందరూ రివ్యూస్ చూడటం వెళ్ళటం. స్టిల్ ఇప్పటికి కూడా ఎంత కాదనుకున్నా అందరూ రివ్యూస్ని అంటే కమెంట్ చేసి అది అన్నా కూడా రివ్యూస్ అంటే ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉంటాం. మీరు ఇప్పుడు 5 days కష్టపడతారన్నారు, మేము ఇక్కడ వీక్ అంతా కష్టపడుతున్నాం సార్. ఒక్కొక్కసారి వీక్ ఆఫ్ కూడా అక్కడ 2 రోజులు ఖాళీ కూర్చుంటారు అందుకని. అంటే ఎక్కువ ఎంప్లాయీసే కదా ఉండేది, 99% ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళందరూ జాబ్ పర్స్పెక్టివ్లో వెళ్తారు. మన వాళ్ళు ఎక్కువ మంది ఐటీ ఉంటారు, మనం అంటే వేరే ఇవి ఉన్నా కూడా ఐటీలో ఎక్కువ ఉంటారు కాబట్టి వీళ్ళందరూ కూడా ఏంటంటే అది మండే టు ఫ్రైడే యూజువల్గా ఆఫీస్ ఉంటుంది. సో సాటర్డే సండేకి అన్ని పనులు పోస్ట్పోన్ చేసుకొని ఆ 2 daysలో వర్క్ చేసుకుంటాం. ఇప్పుడు వరలక్ష్మి శరత్ కుమార్ గారి సినిమాలు మన అందరం కూడా ఫాలో అవుతూ ఉన్నాం, ఆల్మోస్ట్ అన్ని చూసేసాం. ఒకటి మిస్ అవుతుంది, ఒకటో రెండో మాక్సిమం చూసేస్తారు. సో ఈవిడ చేసిన అన్ని క్యారెక్టర్లతో కంపేర్ చేస్తే ఖచ్చితంగా మీకు ఏమైనా డిఫరెన్స్ క్లియర్గా కనిపించిందా దీంట్లోనా? దీంట్లో ఫుల్ లెంత్ కదా ఆవిడ, 1 man షో. దీంట్లో మిగతా అందరూ ఎంత బాగా అందరూ చేసినా కూడా ఈవిడ మెయిన్ లీడ్ కాబట్టి ఆబ్వియస్లీ ఏ సినిమా అయినా, ఒక హీరో ఉన్న సినిమా అయినా సరే, ఫిమేల్ ఓరియంటెడ్ ఫిలిం అయినా సరే, మెయిన్ రోల్ చేసే వాళ్ళ చుట్టూ ఎక్కువ కథ నడుస్తూ ఉంటుంది కాబట్టి ఆ పెర్ఫార్మెన్స్ ఒక ½ an hour చేసేదానికి 2 hours చేసేదానికి డెఫినెట్గా డిఫరెన్స్ ఉంటుంది. ఈవెన్ కొత్తగా కూడా చూస్తారు. అదైతే వీఆర్ షూర్ దట్ వీ షోడ్ హర్ ఇన్ ఏ డిఫరెంట్ వే. అంటే యాక్షన్ సీక్వెన్సెస్ అయితే ఆవిడ కొత్త ఏం కాదు, ఈవెన్ ఎంత స్టార్ హీరో ఉన్నా ఈవిడ యాక్షన్ సీక్వెన్స్ కూడా ఇంక్లూడ్ చేస్తూ ఉంటారు. బట్ దీంట్లో కంపేర్ చేస్తే ఏమన్నా మీరు కొత్తగా చూపించినట్టు అనిపించింది యాక్షన్ సీక్వెన్స్లు ఏమన్నా మీరు చూసిన ఫైట్లతో పాత? నేను మొన్న లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పినట్టు దీంట్లో ఫైట్ సీక్వెన్స్ అని ప్రత్యేకంగా మేము డిజైన్ చేసింది అయితే ఎక్కడా లేదు. అసలు అలా చేయకూడదని మా డైరెక్టర్ గారు మొదటి నుంచి అనుకున్నారు. అదేంటి అంటే ఆ ఫ్లోలో వెళ్తూ ఉండాలి తప్ప అవి నేను ఇంకా ప్రాక్టికల్ చెప్పాలి అని అంటే ఫైట్ అనే పదం కూడా నేను వాడను దానికి. ఇట్స్ అన్ యాక్షన్ సీక్వెన్స్. అప్పుడు ఏంటి అంటే ఆ కథలో భాగంగా అది జరుగుతుందే తప్ప ఇక్కడ డిజైన్డ్గా ఒక కమర్షియల్ ఫార్మాట్లో ఏంటంటే మనకు అర్థం అవుతుంది. ఎన్ని మాట్లాడుకున్నా మనం నిజం మాట్లాడుకుంటే అక్కడ ఓకే ఇక్కడ ఫైటర్స్ ఉంటారు, వస్తారు, ఫైట్ ఇలా జరుగుతుంది. ఇక్కడ అలా ఉండదు, అలా ప్రత్యేకంగా మీకు చూసినా కూడా ఇది ఫైటేనా యాక్షన్ సీక్వెన్సా అని చిన్న ఒక ఫీలింగ్ కలుగుతుంది. మనం అర్థం చేసుకుంటే ఏంటి అంటే ఓకే ఇక్కడ ఒక ఎమోషన్ క్యారీ అయింది, ఆ ఎమోషన్లోనే యాక్షన్ ఉంది. యాక్షన్ అంటే మనం రెగ్యులర్ యాక్షన్ అన్నట్టు కాకుండా నేను చెప్పేది ఏంటంటే యాక్షన్ అంటే ఫైటింగ్నే ఆ భాషలో చెప్తున్నాను. అది ఉంటుంది తప్ప ప్రత్యేకంగా ఫైట్ అని ఎగిరి కింద పట్టాలు 20 సార్లు కొట్టుకోటాలు, 20 మంది పైన పట్టాలు అలాంటిది ఉండదు. మీరు చెప్పినట్టు కమర్షియల్ సినిమాలో ఫైట్స్ ఎలా ఉంటాయంటే స్లో మోషన్ ఎలా గుద్ది హీరో ఎలివేషన్ ఉంటుంది, ఇలా స్లో మోషన్స్ ఉంటాయి, ఇవి ఉంటాయి. బట్ సర్వైవల్ మోడ్ ఫైట్స్ ఉంటాయి. ఇది ఆ టైప్ ఇప్పుడు ఒక చోట కొడితే కింద పడటం, అది వెళ్ళి హాస్పిటల్లో జాయిన్. ఇదేంటి యాక్షన్ సీక్వెన్స్ అంటే కథలో భాగంగా అక్కడ ఆవిడ కింద పడాలి, ఒకళ్ళు కొట్టాలి, కింద పడాలి, దెబ్బ తగలాలి, హాస్పిటల్లో జాయిన్. ఇది యాక్షన్ సీక్వెన్స్. ఫైట్ అన్న అదే కొన్ని కమర్షియల్ ఫార్మాట్లో ఆలోచిస్తే అక్కడికి వచ్చారు, ఒక 20 మంది వస్తారు, పైన పడతారు, కొడతారు, వాళ్ళిద్దరిని కొడతారు, బ్లడ్ వస్తుంది, అప్పుడు వెళ్తారు. ఇది ఉంటుంది. అలా లేదు దీంట్లో. ఈ సినిమాకి వచ్చేసరికి అన్ని యాక్షన్ నేను ఏదున్నా కూడా అంటే రిలేటెడ్ టు ఫైట్స్ ఏదున్నా సీక్వెన్స్గా వెళ్తుంది తప్ప పర్టికులర్గా ఒక ఫైట్ మాస్టరు ఫైట్స్ డిజైన్ చేశారు, రెగ్యులర్ కమర్షియల్ ఫైట్స్ డిజైన్ చేసినట్టు ఉంటుంది.
సో అనిల్ గారు మీకు కథ చెప్పినప్పుడు ఒక బడ్జెట్ అన్నారు అని అన్నారు, తర్వాత బడ్జెట్ మారిపోయింది అని అన్నారు. సో ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి మీకు ఒక నెగిటివ్ ఇంప్రెషన్ పడే ఛాన్స్ ఉంది. అంటే ఇండస్ట్రీ అంటే మోసమా, అంటే మనకు ఒక కోటి అని చెప్పి 5 కోట్లు తర్వాత 5 కోట్లు ఎలాగో ఒకసారి మునిగిన తర్వాత చచ్చినట్టు నిండా మునిగితే తప్ప మునిగినోడికి ఇంకా చలి ఏంటని చెప్పి మునగాల్సి వస్తుంది. మధ్యలో ఆపలేరు. ఆల్రెడీ ఒక 1 crore 2 crores 3 crores ఖర్చు పెట్టేసిన తర్వాత ఇంకొక 3 crores ఖర్చు పెట్టిన తర్వాత ఇంకో 3 crores అంటే చచ్చినట్టు ఖర్చు పెడతాం. నేను నార్మల్ గా మీ నెంబర్. సో మీకు అలాగే ఏమన్నా నెగిటివ్ ఇంప్రెషన్ పడిందా ఇండస్ట్రీ మీద, మోసం ఉంటది ఇలా? అది మోసం అనను, నెగిటివ్ ఇంప్రెషన్ అనను. ఎక్కడైనా సరే పూర్తి బాధ్యత నిర్మాతే. ఎదుటి వాళ్ళని మనము అనేటప్పుడు వాళ్ళు కూడా అంటారు కదా, మరి నీ బుద్ధి ఏమైంది అంటారు కదా. ఆ మాట వాళ్ళు మనం అంటారు కాబట్టి మనం బీ క్వైట్ అంతే. మనము ఎవరిని ఏమీ అనద్దు. ఏ తప్పు జరిగినా తప్పు చేసినా మనదే బాధ్యత, ఎవరిని అనద్దు. ఎందుకంటే మనకు తెలియకపోతేనే కదా ఎదుటోడు చెప్తాడు మనకి. అది ఎవరైనా కానీ మనం తెలుసుకొని ఉండటం మన బాధ్యత. మనం తెలుసుకోకుండా ఉండనప్పుడు మనం తెలుసుకోకుండా ఉండనప్పుడు ఎదుటి మనిషి మనకి చెప్తే అది ఎదుటి మనిషి తప్పు అవ్వదు. మనం తెలుసుకుని ఉంటాం మన బాధ్యత. అంటే నేను దాన్ని పాజిటివ్ వేలోనే తీసుకుంటున్నా. ఏది జరిగినా నా తప్పే. సో బడ్జెట్ పెరగటం అనేది ఎందుకు జరిగినా ఎవరిని ఏమీ బ్లేమ్ చేయను, అది నా తప్పే. ఎందుకనంటే ప్రొడ్యూసర్దే కదా ఫైనల్గా. నేను ఎవరినన్నా ఇప్పుడు నేను ఒక మాట అన్నానంటే నువ్వేం చేసావు, నువ్వు చూసుకోవాలి కదా, నన్నే కదా అంటారు. సో అలాంటప్పుడు నేను అనటం ఎందుకు, మళ్ళీ మనం అనిపించుకోవటం ఎందుకు? ఏది జరిగినా ఒక ఎక్స్పీరియన్స్ అనుకోవటం, ఒక మంచి ప్రాజెక్టు బాగా డెలివర్ చేయాలి, చేస్తున్నాం అంతే తప్ప అరే ఒక బడ్జెట్ పెరిగిన మాట వాస్తవమే ఇంకా దాని గురించి వెళ్ళి అరే ఎందుకు పెరిగింది అని అనుకోవటం అనవసరం. ఎందుకంటే ఈ టైంలో సినిమాని మంచిగా డెలివర్ చేయాలి, మనం బాగా చేసాము డెలివర్ చేయాలి అంతవరకే. అందుకని పాస్ట్కి వెళ్ళి నేను ఇది ఇలా ఎందుకు జరిగింది ఇలా ఎందుకు జరిగింది పెద్దగా ఆలోచించాను. జరిగింది ఓకే, బడ్జెట్ పెరిగిన మాట వాస్తవం. దానికి ఇంకా మాట్లాడుకుంటే మనకేం డబ్బులు తిరిగి రావు కదా. బట్ బాగా లావిష్గా అయితే ఒక విషయంలో అయితే ఏంటంటే ఇప్పుడు మీరు ఇందాక ఒకటి మెన్షన్ చేశారు స్టార్టింగ్ లో, ఇప్పుడు ఆవిడకి ఏదో పర్సనల్ ప్రాబ్లం వల్ల రాలేకపోయారు, చాలా పెద్ద ఇష్యూ, ఆవిడ రాలేరు. ఆ టైంలో షూట్ మొత్తం క్యాన్సిల్ చేయాలి. ఆ రోజు 2 days ఉన్నా లొకేషన్ తీసుకున్నా. నేను జనరల్ గా చెప్తాను, ఒక లీడ్ యాక్టర్ ఎవరైనా జనరల్ నా షూటింగ్ సంబంధించింది కాదు నేను అన్నది. అదే జనరల్ గా ఇప్పుడు అలా అయినప్పుడు అలాంటి టైంలో సినారియోలో ఓకే అది ఎవరు కాకపోతే మరి డైరెక్టర్ గారు చెప్పినప్పుడు ఆయన కూడా ఎంతో కొంత ఉండాలి కదా బాధ్యత. ఈ టైంలో పాపం నేను మాట ఇచ్చాను ఈ బడ్జెట్ లో చేస్తానని, పెరిగిపోతుందని చెప్పి ఆయన ఉండాలి కదా, మరి అది ఆయన తప్పు కూడా అవుతుంది కదా. సరే మనం తప్పు నేను ఏమంటానంటే అసలు ఎవరిని తప్పు పట్టకూడదు. నేను పాజిటివ్గా తీసుకుని వెళ్ళిపోయి మనస్తత్వం. సో ఎవరిని తప్పు పట్టదు, ఎవరిని నా హీరోయిన్ అయినా నా మ్యూజిక్ డైరెక్టర్నైనా లేకపోతే నా డైరెక్టర్నైనా ఎవరిని తప్పు పట్టను. ఇక్కడ ఏ తప్పు జరిగినా అది ప్రొడ్యూసర్గా నాది బాధ్యత. సక్సెస్ వస్తే మాత్రం అది నా డైరెక్టర్ బాధ్యత, డైరెక్టర్కి ఇస్తా. సక్సెస్ ఈజ్ టు మై డైరెక్టర్, ఫెయిల్యూర్ ఈజ్ టు ద ప్రొడ్యూసర్. ఇప్పుడు ఈరోజు మొదటి ఇంటర్వ్యూ ఇలా చేస్తున్నది నేను. దీంట్లో నేను చెప్తున్న మాట ఏంటంటే ఈరోజు కాదు ఇంకా అంటే గాడ్స్ గ్రేస్ నేను ఇంకో 10 సినిమాలు తీస్తే 10 సినిమాల తర్వాత కూడా ఇదే మాట చెప్తా. నా సక్సెస్ ఎప్పుడు నా డైరెక్టర్లకే చెందుతుంది, ఫెయిల్యూర్ ఎప్పుడు నాకు చెందుతుంది. ప్రొడ్యూసర్గా ఫెయిల్యూర్ నేను తీసుకుంటా, సక్సెస్ని ఎప్పుడు నా డైరెక్టర్లకి ఇస్తా. ఎందుకంటే ఎందుకంటే ప్రొడ్యూసర్ అన్నప్పుడు ఇంటి పెద్ద, ఏదున్నా కడుపులో పెట్టుకోవాలి, ఏదున్నా తనే మోయాలి, మంచినే బయటికి ప్రజెంట్ చేయాలి, చెడుని ఎప్పుడు బయటికి చేయకూడదు. సో నేను ఇంటి పెద్దను కాబట్టి ఏ చెడునైనా సరే దాచేస్తా, కనిపించకుండా చేసి అంతా నా మీదే పెట్టుకుంటా. సో నా సక్సెస్ ఈ సినిమా కాదు, ఏ సినిమాకైనా సక్సెస్ అయితే అది నా డైరెక్టర్లకే ఇచ్చేస్తా. ఫెయిల్యూర్ అయితే మాత్రం నేను తీసుకుంటా. మంచితనంతో కొట్టుకొస్తారు. ఓకే. అండ్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుంచి మీరు బడ్జెట్ పరంగా కొంచెం చూసారు అంటే ఎలా ఉంటది ఇండస్ట్రీ అనేది? ఇప్పుడు ఆల్రెడీ నాకు తెలిసి అందరికీ అది ఇండస్ట్రీకి సంబంధించిన వ్యవహారం కాదు. యాక్చువల్ గా బడ్జెట్ పెరగడం అనేది నా సినిమాకి నాకు సంబంధించిందే. అంటే జనరల్ గా మేబీ చాలా సినిమాలు కూడా ఇలాగే జరుగుతూ ఉంటుంది. అప్పుడు అది ఆ ప్రొడ్యూసర్ సంబంధించింది. దీన్ని నేను ఒక వ్యాపారం పెట్టి ఒక హోటల్ పెడితే 10 మంది హోటల్స్ పెట్టి ఉండొచ్చు, 100 మంది పెడతారు, మిగతా 90 మంది సక్సెస్ అవుతుంటే మనం ఈ ఇండస్ట్రీ అని అసలు అనేది లేదు. ఇక్కడ డబ్బు నాది, నేను ఖర్చు పెట్టా, నా సినిమా నేను తీసా. సో మంచి చెడులు నాకు సంబంధించింది, నా కుటుంబానికి అంటే నా సినిమా కుటుంబం, ఈ సినిమా కుటుంబానికి సంబంధించిన వ్యవహారం. దీన్ని తీసుకెళ్లి ఇండస్ట్రీ మొత్తానికి రుద్దకూడదు నేను. సో ఎవరికి రుద్దను. ఇప్పుడు నెక్స్ట్ 2 ప్రాజెక్ట్స్ చేస్తున్నాను నేను. 2 రన్నింగ్ లో ఉన్నాయి, 2 ప్రొడక్షన్లో ఉన్నాయి. నేను వీటిల్లో నేర్చుకున్నది ఏంటంటే ప్రొడక్షన్ కంట్రోల్. మొదటి సినిమాలో నేను ప్రొడక్షన్ కంట్రోల్ విషయంలో ఎటువంటి మిస్టేక్ అయితే నేను చేశానని అనుకున్నానో అది 2వ దాంట్లో 3వ దాంట్లో చేయకూడదు అనుకొని దాని ప్రకారం చేస్తూ వెళ్తాను. అట్లాగే నేను ప్రాపర్గా చేసుకుంటూ వెళ్తాను. ఓకే. సో చాలా మంది ప్రొడ్యూసర్లు ఏంటంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తారు, ప్రాజెక్ట్ అవుట్పుట్ వచ్చేస్తుంది,
ఎక్కడైతే మార్కెటింగ్ దగ్గర వెనకడుగు వేస్తూ ఉంటారు. కొంచెం మార్కెటింగ్ దగ్గర చాలా అయిపోయింది కదా, కంట్రోల్ చేద్దాం. బట్ చాలా మంది ఫార్ములా ఏంటంటే ఇప్పుడు 20 రూపీస్ ఇక్కడ ఖర్చు పెట్టామంటే మార్కెటింగ్ 40 రూపీస్ ఖర్చు పెట్టేలా ఉండాలి. ప్రమోట్ చేసుకునే దాన్ని బట్టే కదా మన ప్రోడక్ట్ ఎలా ఉన్నదని. సో మీరు మార్కెటింగ్ విషయంలో మీ పాలసీ ఏంటి? నేను మార్కెటింగ్ చేయాలి ఖచ్చితంగా, సినిమా బాగా చేయాలి. సినిమా బాగా చేయకుండా ఉట్టి మార్కెటింగ్ మీద నేను కొట్టుకొచ్చేస్తాను అంటే జనం చాలా తెలియగలడు. జనం అసలు మనం ఎంత చేసినా ఆ సినిమా ఫస్ట్ షో పడేదాకే మన సినిమా, ఫస్ట్ షో పడ్డ తర్వాత మనది కాదు అది. ఆడియన్స్ ఒక్కసారి థియేటర్లో సినిమా అలా పడి బయటకు వచ్చామంటే, ఐమాక్స్ నుంచి బయటకు వచ్చామంటే ఇంకా తర్వాత నేను ఎన్ని చెప్పినా ఎవడు వినడు, ఎవడు నమ్మడు. ఎందుకంటే ప్రేక్షకుడు ఏది చెప్తాడో అదే నిజం, అదే హిట్, అదే ఫ్లాప్. సో లెట్స్ బీ ప్రాక్టికల్ అని అనుకుంటాను. సో కమింగ్ టు ద పాయింట్, నా నెక్స్ట్ ఫిలిమ్స్కి వచ్చేసరికి ప్రొడక్షన్ విషయంలో నేను ఇక్కడ ఏం చేశాను మిస్టేక్స్ అవి చేయకుండా కరెక్ట్ చేసుకుంటూ వెళ్తాను. అక్కడ మిస్టేక్ జరిగితే నెక్స్ట్ దానికి కరెక్ట్ చేసుకుని వెళ్తాం. లైఫ్ అంటేనే అంతే కదా, మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి, దాన్ని మనం కరెక్ట్ చేసుకుని ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు మీరు అన్నది ఆర్గానిక్ మార్కెటింగ్ అంటే ఆడియన్స్ మీద అంతే అంతే. సో ఇది ఆన్సర్ చేయలేదు నేను మార్కెటింగ్ గురించి. సో ఇప్పుడు ఈ సినిమాకి కూడా మేము మార్కెటింగ్ డిఫరెంట్ వేస్లో వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం. ఇప్పుడు ఎప్పుడో ఒక 15 years బ్యాక్ నేను చూసినట్టు గుర్తు, చిన్నప్పుడు రోడ్డు మీద వాల్ పెయింటింగ్స్ చేసేవాళ్ళు, అది ఇప్పుడు లేదు, ఓన్లీ పొలిటీషియన్స్ రాయించుకోవటం ఇదే ఉంది. సో అది నేను ఇప్పుడు దీంతో మళ్ళీ ఐ బాట్ ఇట్ బ్యాక్ అనమాట. సో ఇప్పుడు మళ్ళీ అదే రాయిస్తున్నాము అట్లాగే వాల్స్ మీద డిఫరెంట్ గా. గుంటూరు గోడలు ఎలా ఉండేవో అట్లా అంటే ఇప్పుడు ఎందుకు మనకి విజయవాడ వెళ్తూ ఉంటే సూర్యాపేట ఇటుపక్క మన రామోజీ ఫిలిం సిటీ దాటిన తర్వాత అన్ని రోడ్ల మీద రాసి ఉంటాయి కదా. సో అట్లాగే సినిమా కూడా మళ్ళీ మనం ఎందుకు తీసుకురాకూడదు ఇది మళ్ళీ అని చెప్పి చేసాం. కానీ దానికి లైఫ్ ఎక్కువ ఉందని నేను ఫీల్ అయ్యాను వాల్ మీద. ఎందుకంటే సినిమా అనేది 3 రోజుల్లో లేదంటే 1 weekతో అయిపోయే సినిమా కాదు. ఆ తర్వాత ఓటీటీ అనేది ఒకటి వచ్చింది. సినిమా ఎక్కువ రోజులు అక్కడ లైవ్గా ఉంటుంది. అక్కడ ఉన్నప్పుడు ఏంటి అంటే ఇది ఎక్కువగా ఎస్టాబ్లిష్ అవుతుంది అని నమ్మాను. చాలామందికి ఇది ఈ పాత పద్ధతి అని అనుకోవచ్చు, కానీ తెలియకుండానే రిజిస్టర్ అనేది అవుతుంది అని అనుకున్నాను. సో మేమైతే బడ్జెట్ పెట్టుకున్నాం, దాంట్లో కొంత పార్ట్ ఆ ప్రమోషన్ కూడా పెట్టుకున్నాం. అట్లయితే రకరకాలు డిఫరెంట్గా వేద్దాము అని చెప్పి ట్రై చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఆల్రెడీ బస్ స్టాండ్స్ కావచ్చు, రైల్వే స్టేషన్స్ కావచ్చు, తర్వాత ఆటోస్ కావచ్చు, ఇప్పుడు ఇవన్నీ అందరూ రెగ్యులర్ చేస్తుందే, మేము కూడా అవన్నీ మేము రెగ్యులర్గా చేస్తున్నాం. ఇప్పుడు అన్నిటికీ పే చేసాము, కొన్ని వెళ్ళిపోయినాయి ఆల్రెడీ, మైట్ హ్యావ్ సీన్ అవుట్ సైడ్. సో అట్లా చేస్తున్నాం ప్రమోషన్. చాలా బాగుందండి ఐడియా మాత్రం. ఈ ఐడియా చాలా మందికి రావట్లేదు. యాక్చువల్గా అది చాలా తక్కువ అమౌంట్లో కూడా అవుతుంది. కాకపోతే చాలా టీడీఎస్ జాబ్. ఎందుకనంటే ఇన్ని ఊర్లలో ఇంతమంది వర్కర్స్ని మనం, అంటే ఇక్కడ ఉన్నతను నల్గొండలో ఉన్నతను శ్రీకాకుళం వెళ్ళమంటే వెళ్ళాడు పెయింటింగ్, అంటే అక్కడ లోకల్ ఆర్టిస్ట్ని పట్టుకోవాలి, అతను వేయాలి. సో ఇలా ఇన్ని ప్లేసుల్లో పట్టుకొని చేయించడం అనేది బాగా కష్టమైన పని. అందుకని అందరూ దాన్ని ఎవరు ఇంత ముందు అంటే ఐడియా వచ్చి ఉండొచ్చు, కానీ టీడీఎస్ జాబ్ కదా అని చేసి ఉండకపోవచ్చు. అంటే ఇప్పుడు సినిమాల వల్ల ఈ 24 క్రాఫ్ట్స్ వల్ల పెయింటర్లకు కూడా జాబ్ వస్తుంది, అందరూ ఇదే ఫాలో అయితే. నేను దాన్ని నమ్ముతాను ఎక్కువగా. ఎందుకంటే ఒక ఫ్లెక్సీ ప్రింట్ చేసే బదులు ఒక మనిషికి ఉపాధి కల్పించడంలో బాగుంటుంది. దానికి తోడు ఫ్లెక్సీ ఎన్ని రోజులు దాని లైఫ్, రోడ్డు మీద వేసింది ఎన్ని రోజులు లైఫ్. సో ఇలాంటివి చూసినప్పుడు ఒక మనిషికి ఉపాధి దొరుకుతుంది, దాని లైఫ్ కూడా ఎక్కువ లైఫ్ స్పాన్ కూడా ఎక్కువ, కాబట్టి అది బెటర్ అనిపిస్తుంది. అలాగని దీన్ని ఇగ్నోర్ చేయమని కాదు, కానీ కొంత బడ్జెట్ దానికి కూడా పెట్టుకుంటే బాగుంటుంది లాంగ్ రన్ లో. సో ఇప్పుడు ఫైనల్ గా మీ ఫేవరెట్ హీరో ఎవరు సార్? అసలు పర్టికులర్గా వీళ్ళని ఎవరు లేరులేండి, ఇది అని నేను చెప్పలేం. కానీ చిన్నప్పుడైతే బాలయ్య బాబు గారి సినిమాలు ఎక్కువ చూసాండి. మేమున్న ఆ ఏరియాలో బాగా మా చిన్నతనం నుంచి అందరూ ఆ సినిమాకి వెళ్తూ ఉండేవాళ్ళు, వాళ్ళతో పాటు మేము కూడా వెళ్తూ ఉండేవాళ్ళం. సో ఐ యూస్ టు గో టు బాలయ్య బాబు గారు ఫిలిమ్స్ అప్పుడు. ఆ తర్వాత గ్రౌన్ అప్, తర్వాత విజయవాడలో చదువుకున్నాను, తర్వాత చెన్నైలో ఎంసీఏ చేశాను, తర్వాత ఎంబీఏ చేశాను. ఐ డిడ్ మై ఎల్ఎల్బి టూ. సో హైదరాబాద్లో కొన్ని రోజులు వర్క్ చేశాను, తర్వాత యూఎస్ వెళ్ళాను. సో ఇట్లా ప్రాంతం మారే కొంది ఏంటి అంటే మనకి డిఫరెంట్ జోనర్స్, తర్వాత డిఫరెంట్ ఆర్టిస్ట్ వీళ్ళందరినీ చూసే అవకాశం దొరికింది. అలా ఇది అని పర్టికులర్గా ఉంటుంది. ఇప్పుడు సినిమా బాగుండాలనేది ఇప్పుడు వచ్చేసరికి ఒక ఫేవరెట్ ఆర్టిస్ట్ అంటే అసలు ఎవరు అలా చెప్పే ఏం లేదు. సినిమా బాగుంది అని అంటే ఏ సినిమా అయినా చూసేయటం. అదే మీరు ఇప్పుడు డిఫరెంట్ చదువులు అన్ని చదివారు, డిఫరెంట్ వ్యాపారాలు మొదలెట్టారు, అలాగే ఆర్టిస్టులు అందరూ కూడా ఎక్స్ప్లోర్ అయ్యేసరికి నచ్చుతూ ఉంటారు. ఓకే, ఇక్కడ పెర్ఫార్మెన్స్ వీళ్ళది బాగుంది, ఇక్కడ బాగుంది. ఇప్పుడు ఎవరైనా మైండ్లో ఒక 3 names చెప్పమంటే ఎవరితో వర్క్ చేయాలని ఉంది, వీళ్ళతో ఫ్యూచర్లో ఒక 3 సినిమాలు చేయాలి, అది ముగ్గురితో చేయాలి, పేర్లు చెప్పండి. ఆర్టిస్టులేనండి, డైరెక్టర్లు కూడా చెప్పండి. ఓకే, ఆర్టిస్టులు అయితే లేదండి, ఇంత నేనేది ఇప్పుడు ఒకసారి గుర్తు తెచ్చుకొని చెప్పే అంత అయితే నాకు పర్టికులర్గా ఇళ్ళని లేదు. ఒక ప్రొడ్యూసర్ అయిన తర్వాత లేదు పర్టికులర్గా. అదే కాదు, ఇక్కడ హిపోక్రసీ అయితే డిప్లొమాటిక్ ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. నాకు గుర్తొస్తే చెప్పేస్తా, లేదంటే లేదు. నాకు గుర్తు రాలా.
గుర్తురాలి, అందుకే అన్నా నేను. ఇప్పుడు మీకు గుర్తు తెచ్చుకొని అడిగారు కాబట్టి డైరెక్టర్ లో ఆర్టిస్టులు ఇద్దరు గుర్తురాలి. డైరెక్టర్ గుర్తొచ్చు. చెప్పండి. ఇప్పుడు రాజమౌళి గారు ఎవరైనా అనుకుంటారు, అంత పెద్ద డైరెక్టర్, ఆయన డిఫరెంట్ మేకింగ్ అది నచ్చుతుంది. అట్లా కొంతమంది నచ్చిన డైరెక్టర్స్ ఇప్పుడు మన ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజమౌళి గారు బాగా నచ్చుతారు. తర్వాత మన ఈయన కేజీఎఫ్ డైరెక్టర్ ఉన్నారు కదా, ప్రశాంత్ నీల్ గారు. సో ఇంతకు ముందు ఒక టైంలో అయితే నాకు కోటి కృష్ణ గారు, అంటే చిన్నతనంలో సినిమాలు చూసేటప్పుడు కోటి కృష్ణ గారు అంటే బాగా ఇష్టం అన్నమాట. అంటే ఒక సినిమాని ఒక బడ్జెట్లో ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీగా అంత బాగా అంత ప్యాడింగ్ పెట్టుకొని సినిమాని చేయగలిగిన కోటి కృష్ణ గారు అని ఫీల్ అయ్యాను. ముత్యాల సుబ్బయ్య గారు ఇలాంటి వాళ్ళు మరి నచ్చుతారు. అంటే ఇప్పుడు వీళ్ళే కాకుండా డైరెక్టర్లు కూడా నాకు నచ్చుతారు. సో అరుంధతి సినిమా కోటి రామకృష్ణ గారి కదండి. అరుంధతి అవును, కోటి రామకృష్ణ. మరి ఆయన అన్ని రకాల సినిమాలు చేశారా? దేవుళ్ళు లాంటి సినిమా చేసింది ఆయన. మరి అంజీ లాంటి ఈ కమర్షియల్ ఎలిమెంట్ ఆ రోజుల్లోనే గ్రాఫిక్స్ పెట్టి చేసింది ఆయన. అరుంధతి చేశారు, అమ్మోరు అని ఆ రోజుల్లో చేశారు. అలాగే ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు చేశారు ఆయన, అన్ని రకాలు చేశారు. సో అరుంధతిని మెన్షన్ చేసాం. ఫైనల్గా మీది కూడా అలా ఒక కమర్షియల్ సినిమా, పెద్ద కమర్షియల్ సినిమా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. That's all for now. This is Darshan signing off.